జగన్ పై దాడి కేసులో దర్యాప్తు సంస్థల మధ్య వివాదం ముదురుతోంది. ఏపీ సిట్, ఎన్ఐఏ పోలీసుల మధ్య సహాయ నిరాకరణ సాగుతోంది. కేసుకు సంబంధించిన ఆధారాలు ఎన్ఐఏ అధికారులకు ఇచ్చేందుకు సిట్ పోలీసులు నిరాకరించారు. దీంతో విజయవాడ కోర్టులో ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఏపీ పోలీసులు సహకరించడం లేదని ఆరోపించారు. ఈ పిటిషన్పై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. జగన్ పై దాడి కేసులో దర్యాప్తు సంస్థల మధ్య వివాదం ముదురుతోంది. ఏపీ సిట్, ఎన్ఐఏ పోలీసుల మధ్య సహాయ నిరాకరణ సాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఎన్ఐఏ అధికారులకు పోలీసులు ఎందుకు ఆధారాలు ఇవ్వడం లేదు? తొలి నుంచి కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నేత జగన్ మీద జరిగిన దాడి కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించి ఇటు ఏపీ పోలీసులు అటు ఎన్ఐఏ అధికారులకి మధ్య అయితే మొదటి నుంచి కూడా సఖ్యత అయితే కుదరట్లేదు. తొలుత ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన ఎన్ఐఏ అధికారులు దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి ఏపీ సిట్ పోలీసులను కూడా అడిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి దీనికి సంబంధించి మేము ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏమీ ఇవ్వలేమని చెప్పి మొదటి నుంచి కూడా పోలీసులు కూడా ఏపీ పోలీసులు ఎన్ఐఏ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును ఏ విధంగా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తారనే సీఎం చంద్రబాబు కూడా ఆక్షేపించిన నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అదేవిధంగా హైకోర్టులో కూడా అందజేసిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఎన్ఐఏ అధికారుల విచారణను కూడా ఆమోదించింది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసుని ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్లో విచారణ చేస్తున్నారు. ఆ విచారణకు సంబంధించిన కస్టడీ కూడా రేపటికి పూర్తిగానుంది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి ముందు కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసుని ఎన్ఐఏ అధికారులు హాజరుపరచనున్నారు. రేపు శ్రీనివాసుని హాజరుపరచనున్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు ఈ కేసులో కీలకంగా మారినటువంటి విశాఖ ఎయిర్పోర్ట్లో ఘటన జరిగిన సమయంలో ఏదైతే సాక్ష్యాలను సేకరించిందో సిట్ బృందం, ఆ సాక్ష్యాలను తమకు అందించాలని చెప్పి మరోమారు ఏపీ సిట్ అధికారులను అయితే ఎన్ఐఏ అధికారులు కోరారు. అధికారులు కోరినప్పటికీ కూడా మరోసారి మాకు ఎటువంటి ఆదేశాలు లేవు కాబట్టి దాన్ని మేము అందించడానికి సిద్ధంగా లేవని చెప్పి స్పష్టంగా కూడా సిట్ పోలీసులు ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా మాత్రమే ముందుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. విచారణకు సంబంధించి కానీ, నిందితుడిని కస్టడీకి తీసుకోవడానికి సంబంధించి కానీ, విశాఖ దగ్గర ఉన్న జైలు నుంచి విజయవాడ న్యాయస్థానం దగ్గరకి హాజరుపరచడానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను కూడా ఎన్ఐఏ అధికారులు నేరుగా ఏపీ పోలీసు అధికారుల సహకారం లేదు కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా మాత్రమే ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ సిట్ పోలీసులు ఈ సాక్ష్యాధారాలకు సంబంధించిన ఏదైతే నిందితుడు శ్రీనివాస్ దాడి చేసినప్పుడు వినియోగించిన కత్తి కానీ, ఆ సమయంలో అతను వేసుకున్న వస్త్రాలు కానీ, వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలను ఇవ్వడానికి సంబంధించి ఏపీ పోలీసు పూర్తి స్థాయిలో నిరాకరించిన నేపథ్యంలో ఇక వేరే గత్యంతరం లేకపోవడంతో ఎన్ఐఏ అధికారులు నేరుగా ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముందు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసుని తాము విచారిస్తున్నాము, నిందితుడిని కూడా కస్టడీకి తీసుకొని కేసుకు సంబంధించి పూర్తి వివరాలని విచారణ కూడా పూర్తి చేసే నేపథ్యంలో మాకు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా మాకు అవసరం కాబట్టి వాటన్నిటిని ఇవ్వటంలో ఏపీ సిట్ పోలీసులు నిరాకరిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాలను అవసరమైన అంతా కూడా ఏపీ పోలీసులు సహకరించే విధంగా తమకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఎన్ఐఏ అధికారులు ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇంకా వాదోపవాదాలు అయితే ప్రస్తుతం కోర్టులో అయితే కొనసాగుతున్నాయి. రేపు సాయంత్రం 5 గంటల సమయం లోపుగా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసుని
తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో ఫర్దర్గా కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లాలని ఖచ్చితంగా ఘటన జరిగినప్పుడు ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కీలకంగా మారాయి కాబట్టి వాటన్నిటిని అప్పచెప్పాలన్న ఒక అభ్యర్థనని కోర్టు ద్వారా పోలీసుల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్ఐఏ అధికారులు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. నేరుగా పోలీసులను అడిగినప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అవసరమైనటువంటి సహకారం అందని కారణంగానే కోర్టుకు వెళ్ళి వీళ్ళు పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు న్యాయస్థానం నుండి ఏం ఆదేశాలు వస్తాయి అనేది కొంత ఉత్కంఠగా మారింది. మొదటి నుంచి కూడా ఈ కేసు అంతా అటు ఎన్ఐఏ అధికారులు ఇటు సిట్ పోలీసులు అంటే ఏపీ పోలీసులకి మధ్య కొంత వార్గానే జరుగుతుంది. వీళ్ళు సహకరించట్లేదని చెప్పి ఎన్ఐఏ అధికారులు మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని చెప్పి ఏపీ పోలీసులు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పిటిషన్కు సంబంధించి వాదోపవాదనలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసును అత్యంత వేగంగా పూర్తి చేసి కేసుకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఢిల్లీ నుంచి ఈ ఎన్ఐఏకి సంబంధించిన ఐజీ అలోక్ మిట్టల్ కూడా నిన్న హైదరాబాద్ వచ్చారు. ఆయన ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసుని కూడా సుమారు 4 గంటల పాటు విచారించారు. ఉద్యోగం ఏ విధంగా ఎయిర్పోర్ట్లోని విమానాశ్రయంలో తెచ్చుకున్నాడు, అదేవిధంగా ఎవరి సహకారం ద్వారా అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, హత్యాయత్నం ఏదైతే జగన్ మీద దాడి జరిగినప్పుడు అంత సెక్యూరిటీ ఉన్న సమయంలో కూడా ఏ విధంగా ఇతను అక్కడ దాకా వెళ్ళగలిగాడనే ప్రధాన అంశాలన్నిటి మీద కూడా నిన్న ఆయన క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఐజీ అలోక్ మిట్టల్ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజుతో కస్టడీ కూడా ముగిపోతున్న నేపథ్యంలో అత్యంత వేగంగా ఈ కేసుని అయితే దర్యాప్తు చేయాలనే ఆలోచనలో ఎన్ఐఏ ఉంది. అందుకనే దీనిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సాక్ష్యాధారాలను ఏపీ సిట్ పోలీసులు ఇవ్వాల్సిందిగా కూడా ఈ రోజున కోరారు. అయితే వాళ్ళ నుంచి సానుకూల స్పందన లేని నేపథ్యంలో గత్యంతరం లేక ఖచ్చితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లాలంటే ఎన్ఐఏ న్యాయస్థానం నుండి ఆదేశాలని ఏపీ పోలీసులు పంపించాలన్న ఉద్దేశంతో ఎన్ఐఏ అధికారులు అయితే ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి న్యాయస్థానం ఏం ఆదేశాలు ఇస్తుందని ప్రస్తుతం అందరూ కూడా ఎన్ఐఏ అధికారులు అయితే వేచి చూస్తున్నారు. ఆ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి అయితే ముందుకెళ్లే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు ప్రస్తుతం సెలవులు ఉన్న నేపథ్యంలో హైకోర్టు వెకేషన్ బెంచ్ మాత్రమే నడుస్తుంది. మరో 2 రోజుల తర్వాత హైకోర్టు కూడా ఓపెన్ చేసిన తర్వాత ఎన్ఐఏ అధికారులకు ఏ విధంగా ఈ కేసుని అప్పజేస్తారు అనే దాని సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కానీ జగన్ తరపున న్యాయవాదులు కూడా వీళ్ళు కూడా ఇంప్లీట్ పిటిషన్ కూడా వేశారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఏం ఆదేశాలు ఇచ్చినా తమకు కూడా తెలియజేయాలని ఆ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా హైకోర్టు వేసవి సెలవులు సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారు కాబట్టి ఓపెన్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో ఎన్ఐఏ న్యాయస్థానం నుంచి మాత్రం ఏపీ పోలీసులకి ఏదైనా ఆదేశాలకు సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు వస్తాయని మాత్రం ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఇది విజయవాడ పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.